ఇప్పుడున్న సమాజంలో మొండితనంగా లేకపోతే బతకలేవు. ఎస్, మీరు మాట్లాడుతున్న నిజమే. ఈ మొండితనం అనేది అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ఉండాలి. ఎలాంటి విషయాల్లో మొండితనం ఉండాలి, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను ఇన్ డీటెయిల్గా నేను మాట్లాడతాను. సో జనరల్గా ఏంటి అంటే చాలామంది ఒక లైఫ్లో అన్సర్టనిటీ అనేది చాలా కామన్ ఇష్యూ అనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎంత అన్సర్టనిటీ ఉంటుంది అంటే జనరల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా అన్సర్టనిటీ అప్స్ అండ్ డౌన్స్ అనేది సహజం. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం అందరం ప్రతి ఒక్కరూ ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. సో ఏంటి అంటే మనము ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, కానీ చివరి వరకు నీతో బతకాల్సింది నువ్వే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కెరీర్ గురించి ఫోకస్ చేయాలి. చాలామంది నా దగ్గర ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఇంకేదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ ఇంపాక్ట్ని కెరీర్ మీద చూపిస్తారు. ఆ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ అన్సర్టనిటీగా, అంటే అది స్టెబిలిటీ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొండొచ్చు. ఆ సిచ్యువేషన్ అనేది ఈ రోజు కాకపోతే రేపు క్లియర్ అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి క్లియర్ అవుతుంది. క్లియర్ కాకపోతే ఏదో ఒకటి డెఫినెట్లీ టైం బీయింగ్ ఏదైనా కానీ డెసిషన్ అనేది వస్తుంది. సో దాని గురించి ఆలోచన చేస్తూ ప్రజెంట్ ఉన్న మీ వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకుంటారు. మొండితనంగా బతకడం నేర్చుకోండి. ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, సో చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా, మేము లేకపోతే వీళ్ళు బతకలేరు. జనరల్గా బేసిక్ పాయింట్ కూడా అదే. అబ్బాయిలు ఎమోషనల్లీ వీక్గా ఉండడం వల్లనే అంటే చాలా వరకు, అందరూ కాదు, కొంతమంది అమ్మాయిలు ఇలా చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎమోషనల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ బాయ్స్ విషయం చూసుకుంటే ఎమోషనల్లీ దే ఆర్ వెరీ వీక్. చూడడానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వాళ్ళు ఎమోషనల్లీ వీక్ ఉంటారు, ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు, డిపెండ్ అయి ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీని మీరు వదిలిపెట్టి ఆ ఎమోషనల్ కనెక్షన్ లేకుండా మొండితనంగా అరే మనం బతకలేమా అంటే, ఇంతకుముందు ప్రీవియస్లో ఎలా ఉండేది, ఒక అమ్మాయి పూర్తిగా ఫినాన్షియల్లీ కానీ ఏదో ఒక రకంలో అబ్బాయి మీద డిపెండ్ అయ్యేది. అండ్ అట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా ఎమోషనల్గా కాకపోయినా అబ్బాయి రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు రాను జనరేషన్ మారింది. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే అబ్బాయిలు అమ్మాయిలు తయారయ్యారు, అంటే ఎమోషనల్లీ వీక్ అయిపోతున్నారు. అండ్ దీన్ని అదునుగా తీసుకొని అమ్మాయిలు ఆట ఆడటం మొదలుపెట్టారు. సో మొండితనంగా బతకండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్గా చాలా కోర్స్ కూడా మనం చూసాం. ఒక అమ్మాయి ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అయితే అబ్బాయి అవసరం, లేకపోతే మొగుడు అవసరం లేదు. అలా కాదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అది నిజం కొంతవరకు, చాలా వరకు కాదు, కొంతవరకు నిజం. కానీ అబ్బాయిలు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఎమోషనల్లీ ఇది అవుతున్నారు. సో ఆ ఎమోషనల్ కనెక్టివ్ని వదిలిపెట్టి ప్రజెంట్ అన్సర్టనిటీని వదిలిపెట్టి ఫోకస్ కెరియర్ మీద పెడితే లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. లవ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ వెరీ కామన్ పాయింట్. 5 to 6 years బ్యాక్ రియలైజ్ అయింది ఏంటంటే మనల్ని మనం ఇష్టపడాలి, మన కెరియర్ మనకి చాలా ఇంపార్టెంట్, ఫోకస్డ్గా మన కెరియర్ మీద ఉండాలి. ఆటోమేటిక్గా ఫ్యామిలీ అనేది సెట్ అవుతుంది. మనం ఫైనాన్షియల్గా లేకుండా, మొండితనంగా లేకుండా, ఎమోషనల్లీ కనెక్షన్ పెట్టుకొని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అన్సర్టనిటీకి టైం వేస్ట్ చేసుకోవడం అనేది 200% కరెక్ట్ కాదు. అండ్ ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తా ఉన్నా, మీరు మొండితనంగా బతకడం నేర్చుకోండి. సిచ్యువేషన్ ఏదైనా, ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు బతుకుండొచ్చు, మహా అయితే ఇంకో 20-30 సంవత్సరాలు బతుకుతారు, ఇట్లా వెళ్ళిపోతాయి. సో మీరు మిమ్మల్ని ఇష్టపడుతూ అంటే దేనికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఎలాంటి ఇంకొక పర్సన్ మీద పెట్టుకోకపోతే డెఫినెట్లీ యూ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్లీ ఐ బెట్ ఇదొక్కసారి ఆలోచించి చూడండి. ప్రజెంట్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ గురించి అస్సలు మీరు ఆలోచించద్దు. ఓకే, సో ఇది నేను ఖచ్చితంగా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి నేను చాలా స్టబన్గా ఉంటాను, చాలా మొండితనంగా ఉంటాను. థ్యాంక్ యూ.